వాడు, దేవుని ఆజ్ఞలు కట్టడలన్నీ అనుసరించుచు ఉన్నటువంటి వాడు. అందుని బట్టి అంటున్నాడు, నా నీతికి ఆధారమై ఉన్నదేవా, నాకు ఉత్తరము సమాధానము కలగచేయి, సహాయం చేయమని దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు. పైన వచనములు యెహోవా నాకు ఆధారం ఏమంటున్నాడు, యెహోవా నాకు ఆధారమై ఉన్నాడు, నా నీతికి ఆధారమై ఉన్నదేవా అంటే రోజు ఈ సమయంలో ఏం చెప్తూ ఉన్నాడంటే, మన అంశం ఏమిటంటే ఆధారము. ఎవరి మీద నువ్వు ఆధారపడుతూ ఉన్నావు? ఇక్కడ దావీదు దేవుడి మీద ఆధారపడి జీవించినటువంటి వ్యక్తి. దేవుని ఆధారం చేసుకొని ఈ లోకంలో దేనిని కూడా ఆధారం చేసుకునక పూర్తిగా దేవుడి మీదనే ఆధారపడి జీవిస్తున్నటువంటి వ్యక్తి. అయితే అంటున్నాడు, నా నీతికి ఆధారమై ఉన్నదేవా అంటూ ఉన్నాడు. అంటే నీతిగా జీవిస్తే దేవుడు ఆధారమై ఉంటాడని అర్థం. హల్లెలూయా. ఎవరైతే నీతిగా జీవిస్తారో వారి పక్షమున దేవుడు ఆధారమై ఉంటాడు. అంటే అతని జీవితంలో అనేక సందర్భాలలో దేవుడు అద్భుతాలను చేసి చూపించాడని. నీతిగా జీవిస్తూ ఉన్నాడు, దేవుని ఆరాధిస్తూ ఉన్నాడు, దేవుని గడపరుస్తూ ఉన్నాడు, నీతి తప్పకుండా జీవిస్తున్నటువంటి అతని జీవితంలో ఎన్నెన్నో వచ్చాయి, కష్టాలు బాధలు ఎన్నెన్నో వచ్చినప్పటికీ